7,600 crores రిసోర్స్ మొబిలైజేషన్ కింద ప్రభుత్వానికి జమ చేయమని చెప్పి ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2006 అధ్యక్ష. టుడే 8 years బ్యాక్, టుడే వి ఆర్ ఇన్ 2014. వారు ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి గారు ఏపీఐఐసికి ఆ భూములు అప్పగిస్తే అధ్యక్ష, ఏపీఐఐసి చేసింది కూడా ఏంటి అధ్యక్ష, కేటాయించలే. ఏపీఐఐసి బాజాప్తా గ్లోబల్ బిడ్, నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ బిడ్ ఫ్లోట్ చేసి ఆ సంస్థ ఆక్షన్ కండక్ట్ చేసింది అధ్యక్ష. ఆ ఆక్షన్లో పాల్గొన్న వాళ్ళు అధ్యక్ష, మిత్రులు బాలరాజు గారు అడిగినారు ఎవరెవరు పాల్గొన్నారని. ఏపీఐఐసికి ఆనాడి ప్రభుత్వం 2006 GOMS 161 ద్వారా కేటాయించిన మొత్తం భూమి అధ్యక్ష 470.33 ఎకరాలు. ఇందులో ఫిజికల్గా సర్వే చేస్తే మరి అది ఏం కారణాలో తెలియదు, వరకు అర్థం కాలే, ఇంకా కూడా వెరిఫై చేస్తున్నారు అధికారులు. 439.42 ఎకరాలు మాత్రమే నికరంగా అక్కడ భూమి ఏపీఐసికి లభించింది అధ్యక్ష. అవుట్ ఆఫ్ సర్వే పేపర్ మీద కేటాయించిందేమో 470, రియల్గా యాక్చువల్గా వాళ్ళకు ఏపీఐసికి లభించిందేమో 439.42 ఎకర్స్. ఆ తదనంతరం అధ్యక్ష వేలం వేసిన భూమి 105.54 ఎకరాలు అధ్యక్ష. ఇది వేసేటప్పుడే అధ్యక్ష ఒక ప్రైవేట్ వ్యక్తి భూమి మాది అని చెప్పి సుప్రీంకోర్టులో క్లెయిమ్ చేస్తే అప్పటికి మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అధ్యక్ష. ఆక్షన్ నోటీసులోనే నోటిఫై చేసిన అధ్యక్ష అన్నాడు ప్రభుత్వం. దిస్ ఆక్షన్, దిస్ సేల్ ఆఫ్ ల్యాండ్స్ ఈ సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పి ఓపెన్ అయ్యి దాన్ని రహస్యం లేదు అధ్యక్ష పెట్టి ఆక్షన్ కండక్ట్ చేసి ఓపెన్ ఆక్షన్ అధ్యక్ష. దానిలో అనేక మంది పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళలో దేవభూమి రియల్టర్స్ అధ్యక్ష 30 ఎకరాలు, వాళ్ళు చెల్లించిన మొత్తం ఎకరానికి 16.10 కోట్ల చొప్పున 483 కోట్ల రూపాయలు పెట్టి ఈ దేవభూమి రియల్టర్స్ అనే వాళ్ళు భూమి కొనుక్కున్నారు అధ్యక్ష. వీళ్ళది బెంగళూరు. డిఎల్ఎఫ్ అధ్యక్ష, ఈ డిఎల్ఎఫ్ వాళ్ళు 2 ముక్కలు కొన్నారు. డిఎల్ఎఫ్ అధ్యక్ష వీళ్ళు గురుగాంలో ఉంటారు. గురుగాం అంటే హర్యానా రాష్ట్రంలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు వీళ్ళ హెడ్ ఆఫీసు. ఒక ఆయన బెంగళూరు అధ్యక్ష, ఇంకొక ఆయన ఢిల్లీ. ఎవడో ఒక్కడు కొనలే, ఎవరు బంధువులు కొనలే. ఒకడు అక్కడ కొంటే ఒకడు ఇక్కడ కొన్నాడు. దట్ టు ఓపెన్ యాక్షన్, డిఫరెంట్ డేట్స్లో జరిగిన యాక్షన్స్ అధ్యక్ష, ఒకరోజు జరిగిన యాక్షన్స్ కావి. డిఎల్ఎఫ్ 25 ఎకరాలు 18.11 కోట్లు, ఒక ఎకరా చొప్పున 452 కోట్ల 75 లక్షలు పెట్టి 25 ఎకరాలు కొన్నారు అధ్యక్ష. అదే డిఎల్ఎఫ్ మరొక రోజు కొద్ది రోజుల తర్వాత జరిగినటువంటి ఆక్షన్లో 6.35 ఎకరాలు 20.10 కోట్ల ఎకరం చొప్పున 127.76 కోట్ల కొన్నారు అధ్యక్ష. మొత్తం 480 కోట్ల పైచిలకు వీళ్ళు కన్సిడర్ కొన్నారు అధ్యక్ష. ఒక డిఎల్ఎఫ్ సంస్థ 580 అధ్యక్ష. డిఎల్ఎఫ్ చెల్లించిన మొత్తం 580.51 కోట్ల అధ్యక్ష. దీనికి అదనంగా 34.83 లక్షలు పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అధ్యక్ష. మన ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ పే చేసి అంటే 600 కోట్ల పైచీలకు డబ్బులు పే చేసి బాజాప్తాగా కొన్నటువంటి భూమి ఇది ఎవరు కేటాయించలే, ఎవరికి కేటాయించలే. ఇది వాస్తవం అధ్యక్ష, కఠోరమైన సత్యం. దీని తర్వాత అధ్యక్ష ఐటీసీ ఢిల్లీ 5 ఎకరాలు వీళ్ళు వేలం పాడింది ఎకరానికి 25.50 కోట్ల రూపాయల చొప్పున. వీళ్ళు దీన్ని 127 కోట్ల కొన్నారు అధ్యక్ష. 127.50 లక్షలకు కొన్నారు అధ్యక్ష. మైహోమ్ అనే ఒక సంస్థ అధ్యక్ష, మన హైదరాబాద్ రాష్ట్రానికి ఇప్పుడు తెలంగాణ చెందినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ అధ్యక్ష 5 ఎకరాలు 20 కోట్లకు ఎకరం చొప్పున 100 కోట్లు పెట్టి 5 ఎకరాలు కొన్నారు అధ్యక్ష. ఇదే మైహోమ్ వాళ్ళకి చెందినటువంటి ఇంకో సంస్థ అధ్యక్ష పైనీర్ ఇన్ఫ్రా, ఇది దాని సబ్సిడరీ అధ్యక్ష, మైహోమ్ యొక్క సబ్సిడరీ. వీళ్ళు మరో 5 ఎకరాలు 20 కోట్లకు ఎకరం చొప్పున 100 కోట్ల రూపాయలు 200 కోట్లు పెట్టి 2 కంపెనీల మీద మైహోమ్ సంస్థ కూడా భూమి 10 ఎకరాలు కొనుక్కున్నారు అధ్యక్ష.
పూర్వాంకర అనే ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇది బెంగళూరుకు సంబంధించినటువంటి ఈ పూర్వాంకర ప్రాజెక్ట్ 19.19 ఎకరాలు 21 కోట్లకు ఒక ఎకరం చొప్పున వీళ్ళు 403 కోట్లు పెట్టి 19.19 ఎకరాలు కొనుక్కున్నారు అధ్యక్ష. టీబీపీపీ ఢిల్లీ 10 ఎకరాలు కొనుక్కున్నారు అధ్యక్ష. 22.20 కోట్ల ఎకరం చొప్పున పాట పాడి ఆక్షన్లో మొత్తం 224.80 కోట్లకు, అంటే 224 కోట్ల 80 లక్షల రూపాయలకు వీళ్ళు 10 ఎకరాల భూమిని కొనుక్కున్నారు అధ్యక్ష. ఇది కొనుగోలు చేసిన అధ్యక్ష, ఆక్షన్లో కొనుగోలు చేసిన అధ్యక్ష. వీళ్ళకి ఎవడు కేటాయించలే, లాటరీ పెట్టలే, ఇంకోటి చేయలే, బాజాప్తాగా ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేస్తే ఓపెన్ ఆక్షన్లో ఆ రోజు భూమి ఉంది కాబట్టి ఇంత హైయెస్ట్ రేట్ సాధారణంగా ఉండే అధ్యక్ష. ఇదే భూములకు ఇవ్వాలి ఈ ధర లేదు అధ్యక్ష, ఈ వాల్యూ లేదు. ఇది సత్యం, ఇట్లా ఉంటుంది. కానీ దీన్ని 500 కోట్లు పోయినాయి, 1000 కోట్లు పోయినాయి, ఎవడో ఎత్తుకొని పోయిండు అనేటువంటి తప్పుడు ప్రచారాలు, దుర్మార్గమైన ప్రచారాలు జరిగినాయి అధ్యక్ష. ఆ వివరాలు ముందుకు చెప్తా అధ్యక్ష. బిల్లు కూడా పాస్ కాలే అధ్యక్ష. స్వయాన గీతారెడ్డి గారు అధ్యక్ష, వారి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఎందుకు హౌజులో లేరు, వారే స్వయంగా పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్ష. పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు అధ్యక్ష, వారు మంచిగా నిక్షేపంగా మంత్రి ఉన్నారు అధ్యక్ష గవర్నమెంట్లో, వారి సాక్షిగా ఇది జరిగింది అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష, ఆనాడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష, వారి సాక్షిగా జరిగింది అధ్యక్ష. ఇది గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఉపసభాపతిగా ఉన్నారు అధ్యక్ష కొంతకాలం పాటు, వారి సాక్షిగా జరిగింది అధ్యక్ష. ఇది రావు కరెక్ట్. ఇది నేను కూడా పనిచేస్తాను సార్ డిప్యూటీ స్పీకర్. గౌరవనీయులు డికే అరుణ గారు మంత్రి ఉన్నారు అధ్యక్ష, వారి సాక్షిగా జరిగింది అధ్యక్ష. ఇది మేం చేయలే అధ్యక్ష. రాలేదా? అది మీరు కూడా ఉన్నారు కదా, జీవన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష కొంతకాలం పాటు. అధ్యక్ష నేను మొత్తం చెప్పనండి అధ్యక్ష, దయచేసి అధ్యక్ష. జానారెడ్డి గారు దయచేసి నన్ను మొత్తం చెప్పనియండి, మీరు మొత్తం వినండి. మీరు మొన్న ఎక్కడ అన్నారు, నేను పేపర్లో చూసిన అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు గారు అన్నారు, మీరు ఇప్పుడు తమ సభలోకి రాకముందే, జానారెడ్డి గారి సభలోకి రాకముందే అధ్యక్ష, మొత్తం ఫైళ్లు, ఒరిజినల్ నోట్ ఫైల్స్ ప్రభుత్వం మేము స్పీకర్ గారి టేబుల్ మీద పెడతాము అని నేను చెప్పిన అధ్యక్ష. పెడదాం, మంచిగా దాన్ని పరిశీలన చేద్దాం, బ్రహ్మాండం, ఎవరెవరికి ఏమేమి శిక్ష విధించానో అందరం కలిసి నిర్ణయిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గీతారెడ్డి గారు చేసిన ఎండార్స్మెంట్ అధ్యక్ష. ఇదంతా ఏమైంది అధ్యక్ష? ఇచ్చేసిన అధ్యక్ష. ఇచ్చిన తర్వాత ఏమైంది, కొంతమంది వ్యక్తులు పిటిషన్లు పెట్టిన అధ్యక్ష. దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి. ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పుడిచిండో, ఆడికెళ్ళి పుడిచిండో, ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష అన్న ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవరు మాట్లాడుతుంది కానీ భూమి కూడా హెరిటేజ్లో వచ్చింది అంతే, భూగోళమే హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష, ఏం ముట్టదు ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చినాయి కమిటీలు రూల్స్. ఇది హెరిటేజ్ ఉన్నదని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కథ లేదు, ఏం లేదు. సరే, అది ఎవరో పుణ్యాత్ములు, దాని వేరే ఫిలాసఫీ, సబ్జెక్ట్ వేరే అధ్యక్ష. అయినప్పటికీ పోయి ఎక్కడ ఉన్నదని తీసిన అధ్యక్ష, పలానా దగ్గర ఇగో ఈ భూమి, ఇగో ఈ ఇంతకుముందు నేను చెప్పినటువంటి 2 భూములు దానిలో ఉన్నాయని చెప్పిన అధ్యక్ష. ఒకటి డిఎల్ఎఫ్ ఉన్నటువంటి 30 ఎకరాలు, రెండవది ఈ పూర్వాంకర అనేటువంటి వాని యొక్క 19.19 ఎకరాలు అధ్యక్ష. వీళ్ళిద్దరివి కూడా దానిలో వస్తున్నాయి, ఆ హెరిటేజ్ డిక్లేర్ చేసిన దానిలో అని చెప్పిన అధ్యక్ష. చెప్తే దాని మీద సర్వే చేశారు, కథ చేశారు, కారకం చేసి దాన్ని నిర్ధారణ చేశారు అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, ఆ పూర్వాంకర అన్నాడేమో అధ్యక్ష, ఇదంతా మీ దుకాణం బాగాలేదా, మీకు గందరగోళం ఉన్నది, నా డబ్బులు నాకు ఇవ్వనాడు అధ్యక్ష. వాడు ఇయ్యాలని కూడా తీసుకోలేదు అధ్యక్ష. ఇప్పుడు కోర్టులో ఉన్నది దాని కేసు. ఆ కంపెనీ వాడు ఈరోజు కూడా భూమి తీసుకోలే, ఇంకా కేసు బాధ్యత చేసిండు అధ్యక్ష. ఇవాళ ఒకవేళ ప్రభుత్వం ఇయ్యాల్చే వస్తే ముక్కు విండి ఇంట్రెస్ట్తో సహా వసూలిస్తాడు అధ్యక్ష. వాడు ప్రభుత్వం కట్టాలి 100 కోట్ల రూపాయలు. ఇది ఎవరు కడతారో ఇది కూడా నిర్ణయం చేద్దాం. కడతారు
ఈ విధంగా అధ్యక్ష మార్చిన తర్వాత మరి వీళ్ళకి ఎట్లా వీళ్ళ భూమి ఇవ్వాలి కదా అని ఫైల్ నడిచినాయి అధ్యక్ష. గౌరవనీయురాలు గీతారెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రికి ఇది వారి ఎండార్స్మెంట్ అధ్యక్ష. నోట్ ఫైల్ నది టేబుల్ మీద పెడతా అధ్యక్ష. Since the presence of heritage restrictions were not brought to the notice of the parties during the time of auction, which is an error on part of APIIC, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క పొరపాటు వల్ల, దాని తప్పిదం వల్ల ఈ భూములు వాళ్ళ కట్టబెట్టినాం. హెన్స్ ద రిక్వెస్ట్ మేడ్ బై ది పార్టీస్ కెన్ బి కన్సిడర్డ్. This will not jeopardize any others like game park, HMR, etc. Therefore, option 4 given in para 64 of the note may be considered. Action 4 ఏంటంటే ప్రత్యామ్నాయ భూమి అక్కడ ఇచ్చేయమని ఈ ప్రత్యామ్నాయ సూచిస్తే ఇచ్చారు. అప్పుడు ఇండస్ట్రీ సెక్రటరీ ప్రదీప్ చంద్ర గారు అధ్యక్ష, వారు ఆప్షన్లు ఒక 5-6 ఇచ్చిన గవర్నమెంట్, అందులో ఆమె ఆప్షన్ 4 తీసుకొని దీన్ని చేయమని చెప్పింది అధ్యక్ష. దాని మీద ఈ ఆప్షన్ 4 ఏంది అధ్యక్ష, పారా 64 ఆప్షన్ 4 ఏంటంటే అలాట్ 31.5 acres of land in contiguous block in plot number 22, 23, 24, 31, 32, 33, 28.2 acres and plot number 30A with an extent of 3.13 acres DLF కు కేటాయించమని ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రి గారు ఈ పారాలో ఫైల్లో రాస్తే దాని ఈ ఆప్షన్ తీసుకోమని గీతారెడ్డి గారు నిర్ణయం తీసుకొని నోట్ ఫైల్లో ఎండార్ చేసిన అధ్యక్ష. చేసి ముఖ్యమంత్రి గారు ప్రాసెస్ చేసిన అధ్యక్ష. ఆనాడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 12/2/2014 నాడు అధ్యక్ష వారు ఈ విధంగా అనుమతించారు అధ్యక్ష. ఆర్డర్స్ చేసేసారు. వారి యొక్క ఎండార్స్మెంట్ అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి. యాజ్ రిజల్ట్ ఆఫ్ దిస్ అడ్జస్ట్మెంట్ ది లేఅవుట్ ఎర్లియర్ సబ్మిటెడ్ టు HMDA for approvals need to be revised. Government will also have to decide on the request of the company, Messrs. DLF Raidurg Developers Private Limited, for adjustment denoting of stamp duty and registration charges incurred to an amount of 34.83 crores towards the title registration plot number 67, 6, 7, 11, 12 and 13 to exchange of plot number 22, 23, 24, 30, 30A, 31, 32, 33. Now requested and proposed for consideration. ఏదైతే మాకు ప్రత్యామ్నాయ ప్లాట్ ఇవ్వండి, పలాన్ ప్లాట్లు ఇవ్వండి, దీనికి మేము గతంలోనే మీరు ఇచ్చిన ప్రభుత్వ భూమి తీసుకున్నాం కాబట్టి దాని రిజిస్ట్రేషన్ కూడా చెల్లించినాం కాబట్టి డబ్బులు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి, మీరు మా మీద మళ్ళీ డబుల్ జియోపాటు చేయకండి, రెండోసారి మాకు ఫైన్ వేయకండి అని చెప్పి ఆ సంస్థ పెట్టుకుంటే అధ్యక్ష ఆనాడు ముఖ్యమంత్రి గారే గీతారెడ్డి గారే ప్రతిపాదించారు. తప్పు APIIC దీన్ని ఒప్పుకున్నారు వారే పరిశ్రమల శాఖ మంత్రిగా. దాన్ని పంపిస్తే ముఖ్యమంత్రి గారు ఇగో ఈ ఆర్డర్ వేసిన అధ్యక్ష. అధ్యక్ష గీతారెడ్డి గారు రాసిన ముఖ్యమంత్రి రాసిన గారు నేను చెప్పిన అధ్యక్ష, దీనిపై ఉత్తర్వుల ఆధారంగా అప్పటి ఆర్థిక శాఖకు ఫైల్ పోయింది అధ్యక్ష. వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసిన అధ్యక్ష. ఆ నుంచి గౌరవనీయులు తోట నరసింహం గారు అధ్యక్ష స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రి గారు, ఎందుకంటే పరిశ్రమల శాఖనేమో గీతారెడ్డి మంత్రి గారు కాబట్టి వచ్చింది అధ్యక్ష, ఆర్డర్ పాస్ అయిపోయింది. ఇష్యూ ఆఫ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఓవర్. ఇంకో ఉత్తర్వు రిజిస్ట్రేషన్ ఫీజు ఇది అడ్జస్ట్ చేసేది, స్టాంప్ డ్యూటీ అడ్జస్ట్ చేసేది కాబట్టి అది ఆ శాఖ ద్వారా రావాలి అధ్యక్ష ఉత్తర్వు. కాబట్టి ఆ మంత్రి గారికి పోయింది. మంత్రి గారికి పోతే వారు రాసిన ఎండార్స్మెంట్ అధ్యక్ష తోట నరసింహం గారు, ఇన్ వ్యూ ఆఫ్ ది ఆర్డర్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ సో అండ్ సో నంబర్ 1589/I&R/A1/2014 at page 121 and in consideration of para 31, 32 and 37 of NF exemption of duty and registration fee as recommended in para 42 of NF అంటే నోట్ ఫైల్ అధ్యక్ష of NF is considered. ఇది వారి ఆర్డర్ అధ్యక్ష. ఇది కూడా ఆర్డర్ అయిపోయింది అధ్యక్ష. అన్ని ఆర్డర్లు అయిపోయినాయి అధ్యక్ష. భూమి బదలాయింపు అయిపోయింది, స్టాంప్ డ్యూటీ అడ్జస్ట్మెంట్ అయిపోయింది,
ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు అయిపోయినాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ అధ్యక్ష. అధ్యక్ష అక్కడ తమ టేబుల్ మీద వైలు పెడతాను కదా అధ్యక్ష. మధ్య మధ్యలో రన్నింగ్ కామెంట్ వద్దండి. ఇంత ట్రాన్స్పరెంట్గా నో 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 ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నో రన్నింగ్ కామెంట్ అండి, నో రన్నింగ్ కామెంట్ ప్లీజ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, కూర్చోండి. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. ఏం బాగలేదా మీకు? మీకు బాగలేదా? ప్లీజ్ కూర్చోండి. నచ్చలేదా? వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. మిస్టర్ బట్టి విక్రమార్క, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్, హియర్ మీ, హియర్ మీ, హియర్ మీ, యు హియర్ మీ, యు హియర్ మీ. యు సిట్ డౌన్, యు సిట్ డౌన్. What are you talking? Please silence. You hear me? Please resume your seat. You hear me? I am telling you. I am not yielding. కూర్చోండి. I am not yielding. Please silence. డైజెస్ట్ అయితే లేదు. Please silence. అధ్యక్ష, డైజెస్ట్ అయితే లేదు. Please silence. సీఎం గారు స్టేట్మెంట్ ఇవ్వనండి. Please. వాస్తవాలు జీర్ణమైతలేవు అధ్యక్ష, వాస్తవాలు జీర్ణమైతలేవు. అవునండి, నిజాలు వినడానికి బాధ కలుగుతుంది. ఏదో ఒకటి చేయాలి, మానే చేయాలి ఇప్పుడు. అధ్యక్ష, అధ్యక్ష ఇది స్ట్రీట్ ఫైట్ ప్లాట్ఫామ్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష కూర్చోండి. సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. స్పీకర్ సార్, I am on my legs, sir. Sir, I am on my legs. I am not yielding. The member has interrupted me. I am only trying to clarify. I am clarifying. I am clarifying. Vikramarka, please. I am clarifying. Vikramarka, కూర్చోండి. Please silence. ఏ డేటా హ్యాండ్ ఓవర్ చేసింది? Please silence. అధ్యక్ష, Please. అధ్యక్ష, ఉత్తర్వులు జారీ చేసిన అధ్యక్ష, ఆదేశాలు ఏపీఐసికి పోయినాయి అధ్యక్ష. ఏపీఐఐసి భూమిని బదలాయిస్తూ ఆ కంపెనీకి లెటర్ కూడా 28 ఫిబ్రవరి 2014కే ఇచ్చేసింది అధ్యక్ష. ఇది రికార్డ్ అధ్యక్ష. బదలాయించలేదు అంటే ఏమన్నారు అధ్యక్ష? ఫైల్ ఉంది కదా అధ్యక్ష, ఆధారాలు ఉన్నాయి కదా, లెటర్స్ ఉన్నాయి కదా, ఎగ్జిక్యూట్ అయింది కదా. The handing over of the site was also executed by the APIIC on 28 February 2014. There are orders. వాళ్ళకి సైట్ ఇచ్చేసిండ్రు, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఇంకేం మిగలలేదు అధ్యక్ష. ఎక్కడికిలో ఏదో పట్టుకొచ్చి ఏదో జరిగిందని, ఇలా జరిగింది ఏంది అధ్యక్ష? వాస్తవం ఏంది అధ్యక్ష? ఇంకా చాలా చాలా ఉంది అధ్యక్ష, చాలా జరగాల చర్చ అధ్యక్ష. దీని తర్వాత మధ్యలో మళ్ళీ కార్యక్రమం పిడిచారు అధ్యక్ష. గౌరవనీయులు అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారు పొన్నాల లక్ష్మి గారికి ఒక కలవడదు. అర్జెంటుగా గేమింగ్ సిటీ పెట్టాలని చెప్పి ఆయన ఊహాధ్యక్ష. దానికి కొనుగోలు లేడు, తాడు లేదు, నా బొంగరం లేదు. ఆయన సృష్టించి కల్పన గేమింగ్ సిటీ అనేది పెట్టాలి. సంతోషం, పెట్టాలి అధ్యక్ష, తప్పకుండా పెట్టవలసింది. ఎవరు వద్దంటారు అధ్యక్ష? ఇదే భూమిలో తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డితో శంకుస్థాపన చేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ గేమింగ్ సిటీకి ఇవన్నీ బేఖాతరు చేస్తాయి. దాంట్లో డిఎల్ఎఫ్ నుంచి అదే 600 కోట్లు అయితే పెట్టి డిఎల్ఎఫ్ ప్రభుత్వం దగ్గర ఆక్షన్లో భూమి కొన్నదో, ఆక్వా స్పేస్ అనేటువంటి సంస్థ పేరు మీద మై హోమ్ అధినేత రామేశ్వరరావు కూడా సేమ్ కన్సిడరేషన్ అధ్యక్ష. 600 కోట్ల రూపాయల వైట్ మనీ బాజప్తా చెక్కు ద్వారా చెల్లించి ఈ భూమిని కొనుగోలు చేసినారు అధ్యక్ష. అదే భూమిలో గేమింగ్ సిటీ అని పోతే అధ్యక్ష, ఆ రోజు ప్రతిఘటించింది ఎవరు అధ్యక్ష? గౌరవ తెలుగుదేశం చెప్తాగా తెలుగుదేశం నాయకులు, ఫ్లోర్ లీడర్ గారు దయాకర్ రావు గారు, వారి ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా పేర్లు ఉన్నారు. వీరందరూ అధ్యక్ష ఒక పార్టీ కాదు అధ్యక్ష. కాంగ్రెస్ తరఫున అధ్యక్ష ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకో ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎవరు, భాను గారు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేల అధ్యక్ష
అక్కడ ఏం జరిగింది అధ్యక్ష? అది వేస్తామని పోతే అక్కడ రామేశ్వరరావు పోయి ఇది ఎక్కడ అన్యాయం అండి, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నాకు అర్థం కాదు, ఇప్పటికే ఇన్నేళ్ళు గడిచిపోయి మా డబ్బులు ఏంది, మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏంది, ఇది ఏమన్యాయము, ఇంత నెగిటివ్ అప్రోచ్ ఉంటుంది మీ ప్రభుత్వానికి, ఇక్కడ 10 రూపాయలు పెట్టుబడి వస్తారా ఈ రాష్ట్రానికి అని ధర్నా చేసిండు అక్కడ అధ్యక్ష. 600 అరెస్ట్ చేసిన అధ్యక్ష. ఆయన మద్దతుగా అన్నాడు. ఇప్పుడు శాసనసభ మండలి చైర్మన్గా ఉన్నారు అధ్యక్ష, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు, ఒక ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు అధ్యక్ష, ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు అధ్యక్ష. వీళ్ళతో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇగో ఎర్రబెల్లి దయాకర్రావు గారు, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పటి రవాణా మంత్రి మహేందర్ రెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆనాటి అచ్చంపేట ఎమ్మెల్యే పి రాములు గారు, ఆనాటి చేవెళ్ల టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం గారు, ఆనాటికి కల్వకుర్తి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు జగదీశ్వర్ గారు, భానుప్రసాద్ గారు, స్వామిగౌడ్ గారు, మహమూద్ అలీ గారు అండ్ హరీష్ రావు గారు, వీళ్ళందరూ అధ్యక్ష ఇవన్నీ అయిపోయి ఇవన్నీ పోయి అధ్యక్ష ఒక నిమిషం Please, please, అధ్యక్ష please, silence. Please, మీరు ఏమన్నా please, కదా బాబు? silence. అధ్యక్ష Please, silence. చెప్తాం కదా, ఏ పద్ధతిలో చెప్పని చెప్తాం, జాగ్రత్త బాగా చెప్తాం, మొత్తం ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి చెప్తాం ఏమేం చెప్పానో అన్ని తెలుసు. Please, silence. అధ్యక్ష సీఎం గారు ఇట్లా చాలా మంది భూమిని బదలాయించి ఏపీఐఏసి అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ గొడవ జరిగితే ముఖ్యమంత్రి గారే మళ్ళీ నిర్ణయం చేసి అట్లా కాదు ఇది ఇచ్చేయాల్సిందే, పద్ధతి అక్కర్లేదని చెప్పి వారి నిర్ణయం తీసుకొని ఈ భూమి ఇచ్చేసిన అధ్యక్ష. ఇచ్చినాక ఇంప్లిమెంట్ చేయడంలో, హ్యాండ్ ఓవర్ చేయడంలో ఏపీఐసి ఆలస్యం చేస్తుంటే ఈ శాసనసభ్యులంతా జేఎస్ రంజన్ అని చెప్పి అన్నాడు ఏపీఐసి ఎండి ఉంటే వీళ్ళందరూ పోయి ఆ ఏపీఐఐసిలో బోర్డు రూమ్లో ఆ ఎండితో సమావేశమై గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినాక మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయరు, ఒకరు కాదు అధ్యక్ష, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీల నాయకులు, తెలంగాణ పారిశ్రామికవేత్త, ఒక తెలంగాణ బిడ్డ కలటైతే ఇంత అక్కసామికు ఇంత మీకు ఎందుకు చేయరు అని పోయి అడిగిన అధ్యక్ష, ఒత్తిడి తెచ్చిన అధ్యక్ష. మరి ఇవాళ టీడీపీ పార్టీ నాయకులు ఇట్లా మాడతారు అధ్యక్ష? అది ఇంప్లిమెంట్ చేయమని మీరే చెప్తారు, 6 ఎమ్మెల్యేలు పోయి చెప్తారు, ధర్నాలు చేస్తారు, అన్నీ చేస్తారు. మరి ఇలా మీరే ఇష్టం వచ్చినట్టు ఇదేదో జరిగిపోయింది అన్నట్టు ఏం జరిగింది అధ్యక్ష? మా గవర్నమెంట్కి ఏం సంబంధం ఉన్నది అధ్యక్ష? ఇది జరిగింది అధ్యక్ష. జరిగిన తర్వాత అధ్యక్ష ఫైనల్గా తోట నరసింహం గారి దగ్గర నుంచి ఆ ఇంప్లిమెంటేషన్ ఆర్డర్ రావాలి అధ్యక్ష, ఏదో ఒక రిజిస్ట్రేషన్ ఫీజు సంబంధించి వారు నోటిఫై చేసినారు, ఆర్డర్ చేసినారు. ఆర్డర్ నేను చదివిన అధ్యక్ష, ఫైల్ మీ టేబుల్ మీద పెడుతున్నా అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. ఆ తదనంతరం అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసిన అధ్యక్ష, అది మనందరికి తెలుసు. రాజీనామా చేసి ఇమీడియట్ రాష్ట్రపతి పరిపాలన వచ్చేసింది. ఆయన రాజీనామా చేసినాక ఒక 5-6 రోజులకు 4 రోజులకు ప్రెసిడెంట్ రూల్ వచ్చేసింది. అవన్నీ ఉన్నాయి అధ్యక్ష, అవన్నీ నోటిఫైలు చరిత్ర అదంతా రికార్డు నా దగ్గర ఉన్నాయి. నేను సమయం వృధా కావద్దని చెప్పి తక్కువ ఇష్టపడుతున్నాను అధ్యక్ష.